చూసారా, ఈ సీజన్లో ఫస్ట్ వచ్చిన కాపు అనమాట. చూస్తారా ఎంత సూపర్గా ఉంది, అసలు ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ వేస్తూ ఉంటాను, వీక్లీ వన్స్ ఎగ్ ఎమర్షియల్ వేస్తాను. ఎగ్ బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చు, అది చెప్పానో లేదో ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా. ఇది చూడండి, ఇది హార్వెస్ట్ చేస్తాం. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మనం కష్టపడిన దానికి ఇలాగ వస్తే చూడండి సూపర్. ఇంకా కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఎటుపక్క నుంచి ఎటుపక్కకు చూసారా దాంకో ఉన్నాయి. ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో చూసారా. ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇవన్నీ అట్లే పెడితే ఇంకా చిన్న వాటికి బలం రాదు కాబట్టి కోసేస్తున్నాను. చూడండి ఇది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, సమ్మర్ స్పెషల్ హార్వెస్ట్ అనమాట ఇదైతే నాకు. చూడండి దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి చిన్నది వచ్చింది, ఇక్కడ పెద్ద పెద్ద వచ్చినాయి. సో మనము చూసి కట్ చేయాలి, భద్రంగా కట్ చేయాలి. దీన్ని ఎలా కట్ చేయాలో అర్థం కావడంలే. కొన్ని కట్ చేస్తానండి, మళ్ళీ ఇంకొక 2 days తర్వాత ఇంకా కొన్ని కట్ చేస్తాను. ఇంకా ఉన్నాయి. సో ఇంకా కొంచెం పండని. బట్ ఇది ఎట్లా ఉందంటే ఇక్కడ చూపించినాను, ఇది ఇలా బంచ్ వచ్చింది కదా, ఈ బంచ్ని ఎట్లా కట్ చేయడం ఇది కావాలి మనకి. లేదంటే ఓ 2 days వదిలేసేయచ్చు దీన్ని. ఇది చూసారా ఇక్కడంతా, ఇక్కడ చూసారా అసలు ఎంత సూపర్గా ఉందో. అసలు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, చూసారా పైన చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా ఇట్లా పైన చూపిస్తాను చూడండి. అసలు ఎన్ని వచ్చినాయంటే అన్ని వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉండేటి ఉన్నాయి కదా, ఇంకొక 2 days పెట్టచ్చు. ఇక్కడ ఉండేటి వైట్ అయిపోయింది. సిజర్ ఎక్కడన్నా ఓకే, ఈ పక్క చూడండి కొన్ని కట్ చేసేస్తాను. ఈ స్వీట్కి చీమలు వచ్చేస్తున్నాయండి. సో ఇది చూడండి చీమలు వచ్చేస్తున్నాయి ఇక్కడంతా. కానీ ఇది కొంచెం లావ్ అవ్వాలి కాబట్టి వదిలేసాను, ఇంకన్నీ వదిలేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ కట్ చేసుకుంటాను ఇంకొక 2 days తర్వాత. ఎందుకంటే చెట్లో నుంచేనే తీసుకొని తింటే బాగుంటుంది అనేసి నా ఆశ. చూడండి పడిపోయి చాలండి ప్రజెంట్ ఈ రోజుటికి చాలు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటాను నేను. పైన కూడా ఇంకా పిందెలంతా వచ్చాయండి.